బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది తల్లి. సో అక్కడైతే మనం తీయలేకపోయింది, కానీ ఇక్కడ చక్కగా తీనేస్తున్నారు. సింధూర్ అయితే సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గోపి తలవ తీర్థం అండి. ఇది మనకి గోపికల తీర్థమేనే. దీని విశిష్టం ఏంటంటే ఆ తీర్థంకి వెళ్ళి అయితే మీకు చెప్తాను. సో ఇది మనకి నగేశ్వర దేవాలయం దగ్గర నుండి మనకి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకు బండి అయితే హైవే లాగా ఉంటుంది, 3 నిమిషాల్లో వచ్చేయచ్చు ఆ దేవాలయం దగ్గర నుండి. ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. సో ఆ దేవాలయాన్ని చూసుకుంటూ ఆ తీర్థం లోపలికి వెళ్దాం. సో ఇది మనకి గోపి తలవకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ దేవాలయానికి వెళ్ళాలంట. సో ఎంట్రీ ప్రవేశ్ మొత్తం ఇక్కడ అర్జునుడు, గణేశుడు, లడ్డు గోపాల, సో చక్కగా అందరినీ దర్శించుకొని తలవకైతే వెళ్దాం. బా ఏంటి ఎండ అనేది మళ్ళీ వచ్చిందండి. ఎండ వస్తే చల్ల తట్టుకోలేకపోయాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మందిరికి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ రాధాకృష్ణ మందిర్, రుద్రమణిజ మందిర్. ఇక్కడ ఫ్లోటింగ్ స్టోన్స్ అయితే ఉన్నాయి. లైన్గా మనకి తీర్థంకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక్క దేవాలయానికి వెళ్ళాలి. సో ఇదిగోండి మనకి ఇక్కడ ఒక దేవాలయం, ఇదిగోండి మనకి ఇక్కడ రుక్మిణీదేవి మందిర్ కూడా ఉంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది తల్లి. సో అక్కడైతే మనం తీయలేకపోయింది, కానీ ఇక్కడ చక్కగా తీనేస్తున్నారు. సింధూర్ అయితే తీసుకున్నాను. ఆ తల్లి చాలా అద్భుతం, బ్యూటిఫుల్. ఇక్కడ మనకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా మనకి కృష్ణ రుక్మిణి అని. ఇదిగోనండి గోపి తలవ దగ్గర స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర వాళ్ళే మనకు చెప్తారు. ఒక్కటి లైన్గా 1, 2, 3 రుక్మిణి మందిర్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తల్లికి అక్కడ తీయలేకపోయినా కూడా చక్కగా ఎక్కడైతే ఆ తల్లిని చక్కగా మీకు తీసి మీకు చూపిస్తున్నాననే ఆనందం అనేది నాకు హ్యాపీగా ఉంది. గోపీనాథ్ మందిర్, శ్రీ గోపీనాథ్ మందిర్ అంట. సో ఇక్కడ ఉన్న చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్లీ ఇది గోపి తలవకి వెళ్దాం. గోమాతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో గోపి తలవ అంటే ఇంకేదో కాదండి, మనకి గోపికలందరూ కూడా కృష్ణుడిని సందర్శించి ఈ అద్భుతమైన మట్టిలో కలిసిపోతూ సమీపంలో ఉన్న సరసనే మనం గోపి తలవ అంటాం. ఒక శివలింగం, బా గోపీనాథ్జీ, బ్యూటిఫుల్ అండి.
సో చెప్పులు బయట పెట్టి ఈ అద్భుతమైన తలవకి అయితే మనం రావాలి. గోపి తలవ తీర్థం. మనకి రామేశ్వరంలో ఎక్కువ తీర్థాలు చూస్తాం, మళ్ళీ ఇక్కడ తీర్థం అండి. ఇది గోపి తలవ తీర్థం అంటే మనకి కృష్ణ భగవానుడికి చాలామంది గోపికలు ఉన్నారు కదా, ఆ గోపికలందరూ కృష్ణ భగవాన్ని సందర్శించి ఈ మట్టిలో కలిసిపోతారు. ఆ మట్టి భాగంలో తయారైనదే మనకి గోపి తలవ తీర్థం. సో ఇదే మనకి గోపి తలవ తీర్థం అండి. మనకి కృష్ణ భగవానుడిని గోపికలందరూ కూడా వీక్షించి దర్శనం చేసుకొని ఈ అద్భుతమైన మట్టిలో కలిసిపోతారు. సో లెజెండ్స్ ఆఫ్ గోపికాస్. సో చాలా అద్భుతమైన తీర్థం ఇది. సో వాళ్ళ ప్రాణాలన్నీ ఇక్కడే అర్పించేసి ఈ మట్టిలో కలిసిపోయి, ఆ మట్టిలో కలిసిపోయిన తర్వాత ఫామ్ అయిన బ్యూటిఫుల్ సరస్సు ఇది. సో అక్కడ అందమైన బాతులు. సో ఇది కూడా మనకి వేపాకు చెట్టు. గిరినర్ హిల్స్ ఏమో కానీ మొత్తం అంతా కాలంతా పిండి అయిపోయినాయి. అడుగు వేయాలన్నా కూడా చాలా కష్టం అయిపోతుంది. ఇక్కడ ఉన్నవన్నీ షాప్స్. సో చక్కగా ఈ తలవకైతే రండి. మనకి అద్భుతంగా మనకి ద్వారకాలో ఉన్న దేవతలందరూ కూడా ఇక్కడ కవర్ అయిపోతారు. ఇది అన్ని షాప్స్. సో చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా మనకి. ఎందుకంటే నాకు సాటిస్ఫై అయ్యాను ఏంటంటే ఘాట్స్ అందరికి కూడా ఇక్కడ మనం ఫోటోగ్రఫీ తీసుకున్నాను, రుక్మిణి తల్లిని కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ షాప్స్ అయితే ఉన్నాయి. సో గోపికలందరూ ఆ భగవానుడిని కృష్ణ భగవాన్ని దర్శించుకొని వాళ్ళ ప్రాణాలన్నీ అర్పించి మట్టిలో కలిసిపోయే భూమి దగ్గర లేక్ అంటే అది మామూలు లేక్ కాదు. సో అది కూడా పుణ్య సరస్సునే.